వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తలు నిలిచారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తన శాపం కారణంగానే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని ఆయన సంచలన ప్రకటన చేశారు. తనపై తప్పుడు కథనాలు ప్రసారం చేసిన తెలుగు మీడియా యాజమాన్యాలు 30 రోజుల్లోగా క్షమాపణ చెప్పకపోతే వైఎస్ఆర్ కు పట్టిన గతే పడుతుందని తీవ్రంగా హెచ్చరించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ ఘటనను గుర్తు చేస్తూ 2009 ఆగస్టులో నా చారిటీ సంస్థలకు చెందిన 14 బ్యాంకు ఖాతాలను వైఎస్ఆర్ ప్రభుత్వం మూసివేసింది. సెప్టెంబర్ 1న నేను ఉపవాసం ఉండి కన్నీళ్లతో ప్రార్థన చేశాను. సెప్టెంబర్ 2న ఆయన హెలికాప్టర్ కూలిపోయింది. నా శాపం వల్లే ఆయన మరణించారు. కొంతమంది మీడియా వాళ్ళే అప్పుడు పాల్ శాపమని బ్రేకింగ్ న్యూస్లు వేశారు అని పాల్ వివరించారు. అనంతరం మీడియాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై ఒక తప్పుడు కేసు విషయంలో కొన్ని తెలుగు ఛానళ్లు అత్యుత్సాహం ప్రదర్శించాయని, బ్రేకింగ్ న్యూస్ల పేరుతో దుష్ప్రచారం చేశాయని ఆరోపించారు. నన్ను దెబ్బతీయాలని చూసిన మీడియా ఓనర్లు, సీఈఓలు, రిపోర్టర్లు 30 రోజుల్లో క్షమాపణ చెప్పాలి. లేదంటే దేవుడు వారి కుటుంబాల్లో ఎవరినొకరిని అనారోగ్యంతోనో, యాక్సిడెంట్ రూపంలోనో, ఆర్థికంగానో తీవ్రంగా శపిస్తాడు అని హెచ్చరించారు. వారిని సైతాను బిడ్డల్ని, దరిద్రుల్ని తీవ్ర పదజాలంతో దూషించారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డికి కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణను పాలిస్తోంది రేవంత్ రెడ్డా లేక చంద్రబాబు అని వేల మంది ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు చెప్పిందే రేవంత్ చేస్తున్నారు. మీ గుండెలు ఆగిపోకముందే, మీకు యాక్సిడెంట్లు అవ్వకముందే దేవుని భయంతో బతకండి, లేదంటే సర్వనాశనం తప్పదు అని అన్నారు. తనకు ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది అభిమానులు ఉన్నారని, ప్రధాని మోదీ వంటి నేతలు తనను గౌరవిస్తారని పాల్ తెలిపారు. తనను చంపాలనుకున్న వారు కుక్కచావు చేస్తారని, తన దేవుడి శక్తి ముందు ఎవరు నిలబడలేరని వ్యాఖ్యానించారు. దమ్ముంటే మొన్న అంటాడు చంద్రబాబు నాయుడు, అందరూ రుజువులు అయిన తర్వాత నోరు మూసారట. దమ్ముంటే రా, నువ్వు నా 30 సంవత్సరాల శిష్యుడు కదా, లేదా నువ్వు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తాను, రా డిబేట్లో కూర్చో. నీకు 75 సంవత్సరాలు, నాకు 62. నువ్వే భాషలో మాట్లాడతావు? హిందీలో డిబేట్ చేస్తావా, ఒడియాలో చేస్తావా, తెలుగులో చేస్తావా, ఇంగ్లీష్లో చేస్తావా, మలయాళంలో చేస్తావా, తమిళ్లో చేస్తావా? రా, ఇష్టం వచ్చినట్టు వాగుతావు ఎందుకు? పిచ్చివాగుడు. నోరుందని, నీ ఛానళ్ళు ఉన్నాయని నీ డబ్బా ఎందుకు కొట్టుకుంటావు? నోరుమై, పిచ్చివాగుడు మాను. నువ్వు బీజేపీతో పొత్తులు కొట్టుకుంటే ఏంటి నాకేటి? నువ్వేం పేగలవు, ఏం చేయగలవు? ఒక్క ప్రార్థన చేశానంటే రాజశేఖర్ రెడ్డిలాగా నువ్వు కూడా ముక్కలు అయిపోతావు యాక్సిడెంట్ అయ్యి. ఏం వాగుతున్నావు? ప్రజలు నిరుద్యోగులకి 3000 4000 ఇస్తానన్నా ఇవ్వు, మహిళలకి 2500 ఇస్తానన్నా ఇవ్వు, ఇంటింటికి 15,000 ఇస్తాను, ఇదిగో నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. నీ ఎమ్మెల్యేలు పిచ్చి కుక్కల్లా తిరిగారు కదా, ఇప్పుడు ఇవ్వు. రోజు జగన్ తిడతాం. జగన్ 5 లక్షల కోట్లు అప్పు చేసి, ఆయన ఏం తక్కువ చదవలేదు. అందుకే ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు ప్రజాశాంతి పార్టీ. అది జగన్ పాలన బాగోలేదు, నేను చేసి చూపిస్తా. మా నాన్న సృష్టికర్త అన్నాడు లోకేష్. ఏం సృష్టి? ఏం సృష్టిస్తున్నావు? అప్పులు సృష్టిస్తున్నావు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవ్వలేదు, 2-3 లక్షల కోట్లు అప్పు చేసేసావు ఆంధ్రాలో. ఆంధ్ర తరపున ఆంధ్రాని అమ్మేస్తున్నావు. 17 కాలేజీలు పీపీపీని అమ్మేస్తుంటే కేసేసా. ప్రైవేట్ మెడికల్ కాలేజు 100,000 కోట్లు ఫ్రీగా ఇచ్చేయడానికి నీ బినామీలకి. నోరు మూసుకున్నాను. ప్రపంచంలో బిజీ అయిపోయి 3 నెలలు. పిచ్చివాగుడు వాగితే నీ ఇంటి ముందు వచ్చి ఆ రోజు ఎలా ప్రెస్ మీట్ పెట్టాను అలా పెడతాను, ధర్నా చేస్తా. జగన్కి బుద్ధి లేక జనవరి 9th నేను ఆయన కలుద్దామని ఇంటికి వెళ్తే 2024 జనవరి విజయసాయి రెడ్డి నన్ను హోటల్లో వచ్చి కలిసిన తర్వాత జగన్ నన్ను కలక 30 నిమిషాలు వెయిట్ చేయించి ఆ రోజు మీ మీడియా లైవ్ ఇచ్చింది. మళ్ళా నువ్వు ముఖ్యమంత్రి అవ్వు జగన్ అని చెప్పించి వచ్చా. 16 నెలల క్రిందట గుర్తుందా? మీరందరూ బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చారు. జగన్ ముఖ్యమంత్రి అవలా. రేవంత్ రెడ్డికి 2-3 నెలలు టైం ఇస్తున్నాను. మరొకసారి ఎంపీ మల్లు రవి గారు అడిగారు కనుక
యుద్ధం ఆరంభించానా? బీ కేర్ఫుల్. ట్రంప్కే దిక్కులేదు, మీరంతా బచ్చారు. 2-3 రోజులు అయింది అమెరికా నుంచి వచ్చి, మళ్ళీ 3 రోజులు అయితే వెళ్తాను. ఆడు బాబు ఆపగలరా నన్ను అమెరికాలో? ఇప్పుడు లైట్ వార్నింగ్ ఇస్తున్నాను, ఇంగ్లీష్లో చెప్తాను. కెన్ ట్రంప్ స్టాప్ మీ ఇన్ అమెరికా? I got him impeached twice. I will get him arrested and impeached and thrown him in prison. I don't care if it is a damn President Trump, even though he is my friend. Don't touch the anointed, the Bible says. If you ask for forgiveness, I will forgive you. God will forgive you. If you think you are great and big guy, you have the military power, or you are the chief minister, don't care. Kings came, kings gone. Prime ministers came, prime ministers gone. Chief ministers came, chief ministers gone. బీజేపీ దత్తాత్రేయ గారు ఇప్పుడు గవర్నర్ అనుకుంటా కదా, మాజీ గవర్నరా? కేఏ పాల్ ఇండియన్ లీడర్స్ అని మీరు యూట్యూబ్ చేయండి. అక్కడ రాజశేఖర రెడ్డి మాట్లాడారు ఆ రోజు 2005 డిసెంబరు 13. రాజశేఖర రెడ్డి మాట్లాడారు, చంద్రబాబు నాయుడు మాట్లాడారు, గవర్నర్ సింధే గారు మాట్లాడారు, అందరూ మాట్లాడతారు ఉన్నారని. కానీ అందరికంటే అద్భుతంగా మాట్లాడిన ఆయన బీజేపీ దత్తాత్రేయ గారు. ఆయన ఏమన్నారో వినండి, ఆయన మాటలు వినండి, అవి బ్రాడ్కాస్ట్ చేయండి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటారు, అపోజిషన్ అవుతారు. ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటారు, అపోజిషన్ అవుతారు. వాళ్ళందరూ ఉంటుండగా. కానీ డాక్టర్ కేఏ పాల్ గారిని ఆ స్థానంలో నుంచి ఎవరు తీసిలేరు. అది దత్తాత్రేయ గారు మాట్లాడిన మాటలు, దేవగౌడ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడిన మాటలు, మన్మోహన్ సింగ్ గారు మాట్లాడిన మాటలు, ప్రైమ్ మినిస్టర్ మోదీ మాట్లాడిన మాటలు, హోమ్ మినిస్టర్ సుశీల్ కుమార్ సింధే మాట్లాడిన మాటలు, నా మాటలు కాదు, 200 ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు మాట్లాడిన మాటలు. నేను ఎవరికి జోడిస్తా? నా యేసు ప్రభువుకి తప్ప. కమాన్, కబడ్డా. కళ్ళు మూసి ప్రేయర్ చేశానా మస్ అయిపోతారు. 7 కొరకు ప్రేయర్ చేశాను, 6 బోర్డు మెంబర్లు. రాజశేఖర రెడ్డి నా చారిటీలన్నీ లాగేసుకున్నప్పుడు అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు ఆగస్టు 2, 2009లో. కళ్ళు మూసి ఏడ్చి ప్రేయర్ చేశా. సెప్టెంబరు 1, 2 ఉపవాసం ఉండి ఏడ్చాను చారిటీ సిటీలో. నా అనాథులకు తిండి లేకుండా 14 అకౌంట్లు మూసేశారు ప్రభువా. దానికి కారణం రాజశేఖర్ రెడ్డి. ఏడ్చాను, 100 సార్లు మీడియాలో చెప్పాను. రాజశేఖర రెడ్డి గారు అన్నాను, తర్వాత రాజశేఖర రెడ్డి అన్నాను, తర్వాత ఏమనేవాడిని? దుష్టుడా, దుర్మార్గుడా, నీచుడా, అసహ్యుడా, సదాం హుస్సేన్ కంటే టైటిల్ మార్చాను 2005 నుంచి 2009కి. ఇలా మాట్లాడుతున్నాను, అలా హెలికాప్టర్ కూలిపోయింది. మీ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్లు కొట్టుకున్నారు కొంతమంది, పాల్ శాపాలని. నా మీద దాడులు చేశారు, లక్షల మంది చంపాలని చూశారు, వెంట్రుకు ముక్క తీయలేకపోయారు.